హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వబోతున్నారు బీజేపీ ప్రభుత్వం అనేది ఒక రూమర్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అసలు ఏంటి? ఇవ్వచ్చు, ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. అంటే చిరంజీవి గారు నిజంగా అర్హులు కాబట్టి, గతంలో కూడా రాజ్యసభ మెంబర్ కాబట్టి ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలు బాగుపడతారు. సో ఇలాంటి నాయకుడు వస్తే నిస్వార్థం లేకుండా పనిచేస్తారు అనే విధంగా ఉంటే ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఇంకోటి అండి, నేను అసలు రాజకీయాల్లోకి రాను ఇంకా అనే విధంగా మాట్లాడి తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ తీసుకుంటే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రజలకు ఏ విధంగా చెప్దామని అంటున్నారు అంతకుముందు చేసిన దానికి? నాయకులు, ప్రజలు, మేధావులు అందరూ ఇలాంటి వ్యక్తి సినిమాలకే పరిమితం కాదు, సినిమాలకే మీ యొక్క సేవలు సినిమా వరకే కాదు, రాజకీయంగా కూడా మీ సేవలు బాగుంటాయని వీళ్ళందరూ ఆహ్వానిస్తేనే ఆలోచన చేస్తుండ్రు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక రకంగా చూస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అనే రీతిలోనే మాట్లాడారు అంతకు ముందు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే కూడా రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు వచ్చినా అన్ని ఎదుర్కొన్న వ్యక్తి. నిజంగా నేను ఒక హీరోను, ఏ పార్టీకైనా ఏ ఏజెండాకైనా సంబంధం లేకుండా నేను అన్ని ప్రజలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు ఒక హీరోలాగా వ్యవహరించడం ఇప్పుడు కొంతవరకే అదైపోతుంది. తర్వాత నన్ను అభిమానించి, నన్ను పూజించి నాకు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళే, నాకు పాలాభిషేకం చేసిన వాళ్ళు నాకు తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా రాజకీయం వల్లనే ఇదంతా అయింది అనే ఒక భావంతో అదంతా ఆలోచన చేసి ఇంకోసారి రాజకీయాలకు వద్దు అనే విధంగా చిరంజీవి గారు అప్పుడు నిర్ణయించుకుని జరిగింది. ఇప్పుడు కూడా ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నాడు. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటే ప్రజలు, లీడర్లు, నాయకులు వీళ్ళు ఆహ్వానిస్తున్నారు రమ్మని. మోడీ గారు స్పెషల్ గా లేదంటే తమ్ముడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏమన్నా అటు సైడ్ నుంచి ఏమన్నా పావులు కదుపుతున్నాడా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ చేయలేదు, ఎవరికి పదవులు ఇవ్వలేదు, ఎవరితో కూడా టికెట్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో పోటీ చేయించలేదు. ఇప్పుడు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు రాజకీయం రావడానికి, పోవడానికి, చేయడానికి. సో కుటుంబ రాజకీయం చేయదలుచుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి గానే ఉన్నారు అనేది. పవన్ కళ్యాణ్ కంటే ముందు రాజకీయంలో రాజ్యసభ వేసింది, 24 సీట్లు సంపాదించింది చిరంజీవి గారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలను బాగుపరచాలని పార్టీ పెట్టి, కానీ తర్వాత కాంగ్రెస్ లోకి విలీనం చేసిన తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఈ 24 సీట్ల ఎమ్మెల్యేతో మనం ప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వంతో పోటీ పడి మనం ఏం చేయలేము. దీంతో పాటు ప్రభుత్వం అండదండ ఉండాలని ఆయన విలీనం చేశాడు. దాని తర్వాత రాజకీయంగా చాలా ఇబ్బందులైన, సమస్యలైనాయి. ఇట్లా రాజకీయంగా కాదు, నేను ఈ ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నా, కానీ నా వాళ్ళే నన్ను ఇట్లా తిట్టి స్థాపించే పరిస్థితి వస్తుందని పక్కదే జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ అవార్డ్స్ వచ్చినాయి, తర్వాత చిరంజీవి కొన్ని రోజులు చిరంజీవి గారు పక్కకున్న తర్వాత ప్రజలు అందరూ ఆలోచన చేస్తున్నారు, ఇలాంటి గొప్ప ఒక మంచి స్టార్ హీరో, మంచి నాయకుడు, మంచి యాక్టరు మిస్ అయ్యిండు అని ప్రజలు చూడడం. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, అంటే రాజకీయంగా ఉన్నప్పుడు కూడా మంచి జరిగింది, మంచిగా ఉన్న వ్యక్తి అని చాలా మంది ప్రజలు, మేధావులు, తర్వాత లీడర్లు వాళ్ళందరూ ఆలోచన మీదకే రాజ్యసభ ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఆ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మోదీ గారు స్పెషల్ గా బాగా చిరంజీవి గారికి ప్రియారిటీ ఇస్తున్నారు దానికోసం. అంటే ఇప్పుడు నిజంగానే తీసుకుంటాడా? అంటే ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత రాజకీయంగా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారండి పవన్ చిరంజీవి గారు. వెనక నుంచి ఎంత నడిపించిన పవన్ కళ్యాణ్ వెనకమాల ఎంత ఉన్నా ఇప్పుడు రాజకీయంగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండైరెక్ట్ గా ఉండొచ్చు, కాకపోతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేంద్రం ఇస్తే ఒకవేళ తీసుకునే అవకాశాలు ఉన్నాయా అంటే చూడాలి ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి, తీసుకొని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఏ విధంగా పనిచేయచ్చు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా ఏమైపోయింది, ఎట్లా అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం అంతా పరిస్థితి ఇట్లా అయిపోయింది, అల్లకొల్లం అయిపోయింది కదా. సో మనం వచ్చి దాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆలోచన ఉంటే జరగచ్చు, చెప్పలేము. లేదు వాళ్ళ స్వార్థం చూసుకోవాలనుకుంటే సినిమాలు తీసుకుంటే మస్తు సంపాదించుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు అందరు హీరోలు అయిపోయారు, అందరు పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారు. చిరంజీవి కంటే ఇంకా డబుల్ ట్రిపుల్ చరణ్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సాయి ధర్మ తేజ్ ఉన్నారు, అరుణ్ తేజ్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో అందరు స్టార్లు అయిపోయారు, వాళ్ళే గొప్ప గొప్ప వ్యక్తులు అయిపోయారు. డబ్బే కావాలని కాదు, దాంతోపాటు ప్రజలకు కూడా కొంత ఎంతో సేవ్ చేయాలని ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది ట్రస్ట్ పెట్టి అనేక రకమైన రక్తదానం చేశాడు. అంటే అలా ఇప్పుడు కూడా మెంబర్షిప్ ఇచ్చి
అలా మెంబర్ అయిన వ్యక్తులకు మరణిస్తే వాళ్ళకు ఒక 25,000 ఇంటికి పంపించడం, చెక్ పంపించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు. ఎందుకు చెప్తున్నారంటే నేను కూడా ఒక సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఎదుటి వారికి సాయం చేయాలన్న గుణం ఉంటుంది. చూసిన వాళ్ళు చాలా గొప్పలు, మట్టి వాళ్ళు కాదు. సో ఏదైనా మనం సంపాదించుకోవాలి, లోపడేసుకోవాలి, ఎవరితో మన సంబంధం లేదు అనుకుంటారు వేరు, కానీ 10 మందికి మనం సాయం చేస్తున్నాం, పని చేస్తున్నాం వాళ్ళు చాలా గొప్పలు. ట్రస్ట్ పెట్టారు, దానిలో ఇప్పుడు స్వామినాయుడు గారు ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన కూడా చిరంజీవి గారు ఎలాంటి విధంగా బిహేవ్ చేస్తారు, స్వామినాయుడు కూడా సేమ్ స్వామినాయుడు గారు కూడా అలాగే బిహేవ్ చేస్తా అంటారు. అలాంటి విధానంగా నేను మొన్న 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా చిన్నగా అవసరంతో కూడా మిస్ కాల్ వస్తూ కూడా వాళ్ళకు రిటర్న్ ఫోన్ చేసి వాళ్ళకి ఏం ఆపద ఉందో అని ఫోన్ చేసి వాళ్ళకు ఆ టైం మీద బ్రెడ్ ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తులు. ఆ ట్రస్ట్ను ఒక తన సొంత ఇంటికంటే ఎక్కువ నడిపించే వ్యక్తులు, గొప్ప వ్యక్తులు స్వామినాయుడు గారు. సో ఇలాంటి వ్యక్తులు చుట్టూ చిరంజీవి చుట్టూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆ మైండ్లో పెట్టుకొని వాళ్ళందరికీ ఏ విధంగా పనిచేయాలి, ఈ ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎలా సక్రమంగా నడిపించాలనేది ఆలోచనతో ఉండొచ్చు. చూడాలి రాబోయే కాలంలో మోడీ గారు నిర్ణయాలు, చిరంజీవి గారు వాళ్ళంతా కుటుంబ వ్యవస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.